మీకెప్పుడు కొత్త విషయాలు చెప్పడానికి, మీ ప్రేమను పొందడానికి పరితపించే నేను మరో కొత్త ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చేసాను. భూమి లోపల దాగి ఉన్న ఒక బ్లాక్ గోల్డ్ గురించి విన్నారా? అదే క్రూడ్ ఆయిల్. బయటికి తీయగానే నల్లగా చూడ్డానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కానీ చాలా మందికి దీని పూర్తి వినియోగం తెలీదు. ముందుగా ఈ క్రూడ్ ఆయిల్‌ని దాదాపు 400 సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. ఆ తర్వాత ఒక భారీ డిస్టిలేషన్ టవర్‌లోకి పంపిస్తారు. అక్కడ లైట్ అండ్ హెవీ పార్ట్స్ సెపరేట్ అయ్యి లైట్‌గా ఉన్నవి పైకెళ్ళి హెవీగా ఉన్నవి కిందకెళ్తాయి. టవర్ టాప్‌లో వచ్చే గ్యాస్ ఏమిటో తెలుసా? మన ఇళ్లలో వంటకు వాడే ఎల్‌పీజీ గ్యాస్. దాని కింద లేయర్‌లో గ్యాసోలిన్ ఉంటుంది. అదే మన బైక్స్ అండ్ కార్లకు పెట్రోల్‌గా యూజ్ చేస్తాం. దీని తర్వాత నాఫ్తా వస్తుంది. ఇది ప్లాస్టిక్స్, కెమికల్స్, పెయింట్స్ తయారీలో మెయిన్ బేస్. ఇంకా కిందకి వెళితే కిరోసిన్ అండ్ జెట్ ఫ్యూయల్ ఉంటుంది. అంటే విమానాలకు వాడే ఫ్యూయల్. దాని తర్వాత డీజిల్, ట్రక్కు బస్సులు నడిపే పవర్. ఇంకొంచెం కిందకి వెళితే లూబ్రికేషన్ ఆయిల్, మిషన్స్ స్మూత్ గా పనిచేయడానికి యూజ్ అవుతుంది. చివరిగా టవర్ బాటంలో మిగిలేది మన భాషలో తార్ అంటాం. ఇదే మన రోడ్లపై వేసే డాంబర్. అంటే మనం నడిచే రోడ్ల నుండి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు ప్రతి చోట ఈ క్రూడ్ ఆయిలే ఉంటుంది. అలాంటి క్రూడ్ ఆయిల్ విషయంలో ఎప్పుడూ మనకి సపోర్ట్ గా ఉన్న రష్యా కోసం ఒక చిన్న లైక్ చేయండి. జై హింద్.